మీ పిల్లలు ఎప్పుడు వాట్సాప్ చాటింగ్ చేస్తున్నారా? మీ టీనేజ్ పిల్లవాడు ఫేస్బుక్లోనే గంటలకు గంటలు గడిపేస్తున్నాడా? అయితే అనుమానించాల్సిందే. హైదరాబాద్ డ్రగ్ దందా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో రోజుకో సంచలన విషయం బయటకు వస్తూ ఉంది. టాటూ వేసుకుంటావా నాయనా? బ్లాసం కావాలా బ్రో? పోనీ సూపర్ మ్యాన్ ట్రై చేస్తావా బేబీ? లేదంటే హగ్ డ్రగ్ తీసుకో తమ్మి. ఇలా ఎన్నో మెసేజ్లు టీనేజ్ పిల్లల్ని టెంప్ట్ చేస్తున్నాయి. టాటూ, బ్లాసమ్, సూపర్ మ్యాన్ ఇలా ఎన్నో వాట్సాప్ గ్రూపులు. ఏ డ్రగ్ కావాలంటే ఆ గ్రూప్లో టీనేజ్ పిల్లలు. ఇవన్నీ సిల్లీ పేర్లలా కనిపించవచ్చు, కానీ దీని వెనుక సీరియస్ బిజినెస్ జరుగుతోంది. యువతను నిర్వీర్యం చేసే వ్యాపారం సాగుతోంది. ప్రతి కిక్కుకు ఓ సీక్రెట్ కోడ్, ప్రతి మత్తుకు వాట్సాప్ గ్రూప్. సోషల్ మీడియా అడ్డాగా హైదరాబాద్ డ్రగ్ దందా. అవును, సోషల్ మీడియా అడ్డాగా కెల్విన్ అండ్ గ్యాంగ్ రెచ్చిపోయింది. ఫేస్బుక్లో పరిచయాలను వాట్సాప్లో గ్రూపులుగా మార్చి వందల మంది విద్యార్థులను ఎల్ఎస్డి వంటి డ్రగ్స్కు బానిసలను చేసింది. ఎండిఎంఏ వంటి ప్రమాదకర మాదక ద్రవ్యాలు అలవాటు చేసింది. డ్రగ్కో గ్రూప్ తయారు చేసి సైలెంట్గా వైలెంట్ డ్రగ్స్ సరఫరా చేసిందంటున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు. అసలు సోషల్ మీడియా అడ్డాగా ఈ దందా ఎలా జరిగింది? హైదరాబాద్లో వందల కార్పొరేట్ స్కూళ్లు, ఒక్కో స్కూల్లో వేల మంది విద్యార్థులు. ఒక్కడికి డ్రగ్స్ అలవాటు చేస్తే చాలు, కనీసం మరో నలుగురు ఆ మత్తులో మునుగుతారు. ఇదే కెల్విన్, ఖుద్దూస్, వాహిద్ల ప్లాన్. కానీ పిల్లలకు డ్రగ్స్ ఎలా అలవాటు చేయాలి? టీనేజ్ పిల్లల్ని టెంప్ట్ చేయడం ఈజీ. అందుకే ఏ స్ట్రీట్ ఫుడ్ సెంటర్లోనో లేక ఏ పార్కింగ్ ప్లేస్లోనో మాటలు గలిపేవారు కెల్విన్ అండ్ గ్యాంగ్. హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసుల మాట ప్రకారం కొంచెం అల్లరి చిల్లరగా ఉండే డబ్బున్న పిల్లల్ని ఎంచుకునేవారు కెల్విన్ అండ్ గ్యాంగ్. తమ దగ్గర ఓ వింత డ్రగ్ ఉందని, అది ఒక్కసారి నోట్లో వేసుకుంటే ఫిట్గా, కూల్గా ఉంటారని మాయమాటలు చెప్తారు. ఇలాంటి మాటలకు పడిపోయిన టీనేజ్ కుర్రాళ్లకు మొదట్లో వారం 10 రోజులు ఉచితంగా డ్రగ్స్ ఇస్తారు. తర్వాత అవి లేకుండా ఉండలేని పరిస్థితి తెస్తారు. మెల్లగా ఫేస్బుక్, వాట్సాప్లో చాటింగ్ చేస్తారు. ఫేస్బుక్లోకి ఎంటర్ అయి విద్యార్థుల మ్యూచువల్ ఫ్రెండ్స్ కూడా టెంప్ట్ చేస్తారు. వారితో చాట్ చేసి డ్రగ్స్ వలవేస్తారు. తర్వాత టాటూ, బ్లాసమ్, సూపర్ మ్యాన్ ఇలా సిల్లీ నేమ్స్ తో డ్రగ్స్ కో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి స్కూల్ విద్యార్థులకు డ్రగ్స్ చేరవేస్తూ వచ్చారు కెల్విన్ అండ్ గ్యాంగ్. హైదరాబాద్ డ్రగ్ దందా కేసులో కెల్విన్, ఖుద్దూస్, వాహిద్ సహా ఇంతవరకు 8 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు. వీళ్ళలో అందరి ఫేస్బుక్ అకౌంట్స్లోనూ పిల్లలే ఉండడం పోలీసుల్ని కూడా ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా ఒక మనిషి బ్రెండన్ బెన్, ఆయన ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ రన్ చేస్తున్నారు. ఆయనకి ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఒక హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ మరియు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ రన్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు, ఈరోజు వరకు టోటల్ 8 పర్సన్స్ ఈ కేసెస్లో, డ్రగ్ రిలేటెడ్ కేసెస్లో అరెస్ట్ అయ్యారు. 8 నంబర్ డీటెయిల్స్ ఆల్రెడీ మీ అందరి దగ్గర ఉంది, కానీ స్టిల్ చెప్తాను. కెల్విన్ మాసరనాస్, మొహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్, అబ్దుల్ వాహిద్, కుందన్ సింగ్, అమన్ నాయుడు, నిఖిల్ శెట్టి, వి రవికిరణ్ అండ్ బ్రెండన్ బెన్.
సో ఈరోజు వరకు టోటల్ 8 పర్సన్స్కి ఈ కేసెస్లో అరెస్ట్ చేయడం జరిగింది. సోషల్ మీడియా అడ్డాగా వందల మంది పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేసింది ఈ మాఫియా. మరి పిల్లలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? కొంతమంది పేరెంట్స్ ఇస్తున్నారు, అంటే పాకెట్ మనీ. కొన్ని చోట్ల క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, పేరెంట్స్ క్రెడిట్ కార్డ్స్ యాక్సెస్ ఉంది. ఇంకా కొన్ని కేసెస్లో వేరే వేరే రకాలుగా కూడా తీసుకున్నారు. సో దాంట్లో ప్రతి ఒక్కొక్క కేసుకి సోర్స్ ఆఫ్ మనీ డిఫరెంట్గా ఉంటుంది. ఫేస్బుక్లో మ్యూచువల్ ఫ్రెండ్స్ను కూడా పరిచయం చేసుకొని వాట్సాప్ గ్రూపుల్లో చేర్చి డ్రగ్ అడిక్ట్స్గా మార్చేసింది కెల్విన్ అండ్ గ్యాంగ్. పిల్లల అలవాట్లే వారిని మత్తులోకి దించేలా చేసింది డ్రగ్ మాఫియా. కుదిరితే ఐస్ క్రీమ్ లేదంటే చాక్లెట్లు ఫ్రీగా ఇచ్చి మత్తు మైకంలో విహరించేలా చేశారు. స్టెప్ బై స్టెప్ వారిని డ్రగ్స్కి అలవాటయ్యేలా చేసిన తీరు అటు పోలీసుల్ని ఇటు కన్నవాళ్లను నివ్వెరపోయేలా చేస్తోంది. ఇవే కాదు, హీట్ ఎక్కించిన LSD డ్రగ్ ర్యాకెట్లో భయంకర వాస్తవాలు బయటకొస్తున్నాయి. హైదరాబాద్లో డ్రగ్ మాఫియా మూలాలు కదులుతున్నాయి. LSD డ్రగ్ రాకెట్లో ఇప్పటి వరకు 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 26 స్కూళ్లు, 27 కాలేజీలకు నోటీసులు ఇచ్చారు. మరోవైపు డ్రగ్ సప్లయర్స్ కెల్విన్, చెన్ల కాల్ డేటా ఆధారంగా టాలీవుడ్ లో డ్రగ్ బాబుల కూపీ లాగుతున్నారు. అటు ప్రైవేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా డ్రగ్ వాడకంపై HRCలో పిటిషన్ దాఖలైంది. సెప్టెంబర్లోగా నివేదిక ఇవ్వాలని విద్యా, వైద్య శాఖలను HRC ఆదేశించింది. డ్రగ్స్ బట్వాడా ఎలా జరుగుతుంది, బడి పిల్లలకు డ్రగ్స్ ఎలా వస్తాయి తెలుసుకుని పోలీసులే షాక్ అయ్యారు. హైదరాబాద్ లో హీట్ ఎక్కించిన LSD డ్రగ్ రాకెట్లో భయంకరమైన వాస్తవాలు బయటకొస్తున్నాయి. నెంబర్ 1 గా బడైపోయే కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలను డ్రగ్ లింకులు హడలెత్తిస్తున్నాయి. దాదాపు 1200 మంది పిల్లలను కెల్విన్ గ్యాంగ్ ట్రాప్ చేసినట్టు తేలింది. 8, 9 తరగతుల పిల్లలను డ్రగ్ మాఫియా ఎలా ట్రాప్ లోకి దించిందో తెలిస్తే ఒళ్ళు జలధరిస్తుంది. బేగంపేటలోని ఓ బడా స్కూల్లో చదువుతున్న 14 ఏళ్ల అమ్మాయి నిప్పులాంటి నిజాల్ని చెప్పింది. మా స్కూల్ ముందు ఒకతను ఐస్ క్రీం అమ్మేవాడు. అక్కడ ఐస్ క్రీం టేస్టీగా ఉందని మా ఫ్రెండ్స్ చెప్పారు. ఒక్కసారి రుచి చూస్తే స్వర్గాన్ని చూసినట్టుంటుందన్నారు. బలవంతంగా ఐస్ క్రీం బండి దగ్గరకు తీసుకెళ్లారు. నాకతను ఐస్ క్రీంను ఫ్రీగానే ఇచ్చాడు. నిజంగానే ఎంతో రుచి ఉంది. రోజు ఐస్ క్రీం తినడం మొదలుపెట్టాను. రుచి వెనుక నిజమేంటో నాకు తెలిసిపోయింది. డ్రగ్స్కి అలవాటయ్యానని భయం వేసింది. తప్పని తెలుసు, అయినా డ్రగ్స్ తీసుకోక తప్పని పరిస్థితి నాది. ఇక అప్పటి నుంచి నన్ను డబ్బులు అడిగాడు. ముందు 100, మెల్లమెల్లగా 1000, 3000 తీసుకున్నారు. నా పాకెట్ మనీ అంతగా లేదు. పేరెంట్స్ని అడగలేను. నేను మనీ లేవని చెప్పను. వాళ్ళు LSD పేపర్స్ ఇవ్వమన్నారు. నీ న్యూడ్ ఫొటోస్ వాట్సాప్ చేస్తే డ్రగ్స్ ఇస్తామన్నారు. అలాగే చేశాను. మళ్ళీ డ్రగ్స్ అడిగితే వాళ్ళు చెప్పిన చోటుకు రమ్మన్నారు. వెళ్ళడానికి కూడా సిద్ధమయ్యా. డ్రగ్స్ లేకుండా ఇప్పుడు నేను ఉండలేను. ప్లీజ్ నన్ను కాపాడండి. ఏదో ఒకటి చెయ్యండి. సంపన్నుల పిల్లలే లక్ష్యంగా డ్రగ్ మాఫియా ఖతర్నాక్ స్కెచ్ చేసింది. చాక్లెట్లు, ఐస్ క్రీంలను ఎరగా వేస్తూ పిల్లలను ట్రాప్ చేస్తోంది. బడి ముందు ఐస్ క్రీం బండి పెట్టి పిల్లల పాకెట్ మనీని బట్టి తక్కువ ధరకే ఐస్ క్రీం ఇస్తారు. కొన్నిసార్లు ఫ్రీగా కూడా ఇచ్చేస్తారు. ఒక్కసారి ఐస్ క్రీం తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. కూల్ చల్లదనంతో పాటు అందులో కలిపిన డ్రగ్ నిషా నషాళానికెక్కుతుంది. మనసు గాల్లో తేలిపోతుంది. ఎక్కడ లేని ఉత్సాహం, ప్రపంచాన్ని గెలిచినంత సంబరం, పట్టలేని ఆనందంతో ఊగిపోతారు పిల్లలు. హైదరాబాద్ బేగంపేటలోని బడా స్కూల్ ఎదురుగా కూడా ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది. రుచిగా ఉన్నాయని రోజు ఐస్ క్రీం తిని తాను డ్రగ్స్ కు అలవాటు పడిపోయినట్టు చెప్పింది ఆ 14 ఏళ్ల అమ్మాయి. ఐస్ క్రీంతో ఆమెను ట్రాప్ చేసిన డ్రగ్ మాఫియా LSDకి ఆమెను బానిసం చేసింది. 100ల నుంచి 1000ల్లో డబ్బు డిమాండ్ చేశారు. అంత మనీ లేదంటే మరో ఆఫర్ ఇచ్చారు. న్యూడ్ ఫోటోలను పంపాలన్నారు. ఆమె భయపడింది. డ్రగ్ మీద ధ్యాస ముందు భయం తేలిపోయింది. మత్తు కోసం వెంపర్లాడి తన ఫోటోలను పంపించింది. కానీ వాళ్ళు అంతటితో ఆగలేదు. తాము చెప్పిన చోటుకు రావాలని బ్లాక్ మెయిల్ కు దిగారు. అంతే, హడలిపోయింది. తప్పని తెలుసు, కానీ డ్రగ్స్ కోసం ఓ దశలో వాళ్ళు చెప్పిన చోటుకు వెళ్లాలనుకుంది. కానీ ఇంతలోనే ఆమె ప్రవర్తనలో తేడా గమనించిన పేరెంట్స్ ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ నగేష్ దగ్గరకు తీసుకువెళ్లారు. అనుమానించి అడిగితే అన్ని వివరాలను పూసగుచ్చినట్టు చెప్పిందా చిన్నారి. డ్రగ్స్ లేకపోతే
నిమిషం కూడా ఉండలేనంటూ కుండ బద్దలు కొట్టింది. ఆ అమ్మాయి వ్యధ అక్షరాలా నిజమన్నారు సైకాలజిస్ట్ డాక్టర్ నగేష్. డ్రగ్స్ కలిపిన చాక్లెట్లు, ఐస్ క్రీంలతో డ్రగ్ మాఫియా పిల్లలను ట్రాప్ చేస్తోందన్నారు. మొదట్లో వాళ్ళు ఏం చేస్తారంటే దే మే గివ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్సో. ఒక చిన్న చాక్లెట్ ఉందనుకోండి, ఇది తీసుకో చాలా బాగుంటుంది, పిల్లలు ఎవరైనా కూడా చాక్లెట్కి అట్రాక్ట్ అవుతారండి. లేదా ఐస్ క్రీమ్ కూడా. లేదా ద సెకండ్ థింగ్ ఈజ్ చాలా తక్కువ ధరలో, ఇప్పుడు ₹1 చాక్లెట్ లేదా ₹5 చాక్లెట్, ₹20 ఐస్ క్రీమ్ అన్నారనుకోండి, చిల్డ్రను దానికి ఇప్పుడు పెద్ద పెద్ద స్కూల్స్ అండి ఇవన్నీ, దే హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్ ఇన్ దేర్ పాకెట్. సో ₹20 అన్నప్పుడు దే డోంట్ కేర్, వాళ్ళని ఈజీగా తీసుకొని ఇస్తారు, తినేస్తారు. బట్ ఒకసారి వాడు ఆ పిల్లలు దానికి అలవాటు పడ్డారు అని తెలిసిన తర్వాత ఈ ఫ్రీగా ఇచ్చేది ₹25 కావచ్చు, ₹25ది ₹100 కావచ్చు, ₹100ది ₹1000 కూడా కావచ్చు. అడిక్ట్ అయిన తర్వాత ఇంకా వాళ్ళు తప్పనిసరిగా తిరిగి వస్తారు అనే ఒక ధీమా వీళ్ళకి ఉందండి, ఈ మాఫియాకు ఉంది. సో వాళ్ళు మెల్లగా ఈ చిన్నగా అలవాటు చేస్తూ ఈ లెవెల్కి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఒక బేగంపేటలోనే కాదు, నగరంలో చాలా చోట్ల డ్రగ్ మాఫియా పిల్లల్ని టార్గెట్ చేసింది, ట్రాప్ లో పడేసి సొమ్ము చేసుకుంది. ఒక్కసారి డ్రగ్స్ అలవాటైతే వాళ్ళు చచ్చినట్టు తమను వెతుక్కుంటూ వస్తారనే ధీమాతో డ్రగ్ మాఫియా బరితెగించింది. ఆ బరితెగింపే ఇప్పుడు పిల్లల తల్లిదండ్రుల్ని ఆందోళనకు గురి చేస్తోంది.